ప్రైమర్ అంటే ప్రైమ్ మినిస్టర్ అది ప్రైమ్ మినిస్టర్ వాడేది. ఎంత అందంగా ఉంది ఇప్పుడు, ఎంత అందంగా ఉంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ యువర్ మ్యాగీ మేఘనా. దిస్ ఇస్ యువర్ విక్కీ. ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే కర్రగున్న అమ్మాయిలు తెల్ల ఎలా అవుతారో చూద్దాం. కర్రగున్న అమ్మాయిలు తెల్ల ఎలా అవుతారో కాల్చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా, నాకు గన్నిస్తారా? మేకప్ అనగానే ఓ తెల్లగా అయిపోతారని. ఇప్పుడు చూడండి గాసి ఇట్లా ఇంత అంటే చూడండి. ఏమంటుంది నేను ఫేస్ కి ఏం పెట్టుకోలేదు, జర్నీ చేసి వచ్చి టైర్డ్ అయి ఉన్నా. నా ఐస్ కూడా చూడండి ఇప్పుడు ఇట్లున్నా, నన్ను మంచిగా తెల్లగా మారుస్తాడట. లెట్స్ ఇంట్రడ్యూస్ మై మేకప్ బ్యాగ్. బియ్యం బత్త అంత ఉన్నది. ఇంత చిన్నగా ఉంటే బియ్యం బత్త ఉంటుందట. ఒక్కొక్కరి ఇంత పెద్దగా ఉంటుంది తెలుసా. 2 కిలోలు ఉన్నా 2 కిలోలు ఉన్నా 1/2 kg ఉంటుంది అంతే. దానికి కుళ్ళు కదా నీకు కుళ్ళు బాగా. సో ఈ మేకప్ బ్యాగ్ లో ఏమున్నాయో విక్కీ అయితే ఇంట్రడ్యూస్ చేస్తాడు. ఓకేనా? సున్నితంగా చేయాలి. చూపి ఇదే. ఇప్పుడు వాటి నేమ్స్ కూడా చెప్తాడు విక్కీ. సో ఫస్ట్ వాటి నేమ్స్ చెప్పినాక నెక్స్ట్ మేకప్ లోకి అయితే పోదాం. ఏమో చేస్తాడు గైస్. ఒక్క పని చక్క చేయనికి రాదు. సున్నితంగా తీయమన్నా అంత ఓవర్ యాక్షన్ వద్దమ్మా. ఇట్స్ బేసిక్ అన్నట్టు, చాలా అంటే చాలా బేసిక్. మేకప్ టచ్ ఉన్న వాళ్ళకైతే ఇవి చాలా బేసిక్ అని తెలుస్తాయి. మేకప్ మీద నాలెడ్జ్ లోని వాళ్ళకైతే ఓయమ్మో ఫేస్ కి కొట్టుకునేది. అది సున్నం కొట్టుకునేదా ఫేస్ స్ప్రే రోజ్ అంటే స్టార్టింగ్ వేసుకుంటారు అన్నట్టు. క్లెన్జర్ అంది, ఫేస్ క్లెన్జర్ అని. అంటే ఫేస్ మీద ఉన్న డస్ట్ తీసి. నేను ఎప్పుడు చదవలేదు, ఇది చూసేది నార్మల్ గా చూసేది కానీ చదవలేదు. అంటే స్ప్రే చేసుకుంటేనే నేను కూడా అప్పుడప్పుడు చేసుకునేది. స్ప్రే వేసుకునేది తెలుసు కానీ పేరు చదవడం అయితే గాయస్. ఒకటి చెప్తున్నా, అమ్మాయిలు కొనుక్కొచ్చిన ప్రొడక్ట్స్ అన్ని అబ్బాయిలు వాడతారు గాయస్. కానీ ఏం వాడా అన్నట్టు. అబ్బాబాబాబా చూడండి నేను ఎంత న్యాచురల్, వెరీ న్యాచురల్. అంత అయిపోయినాక చూద్దాం. నువ్వు తెల్లగా ఉంటావు, నేను నువ్వే ఆబ్వియస్లీ నువ్వు తెల్లగా ఉంటావు. అదంతా మన దయ. ఇది మాయిశ్చరైజర్. ఎస్ కరెక్ట్. చూడలే ఇది ఒక్కటే 5,000 రూపాయలు. 5,000 పెట్టచ్చు, అంత బాగుంటుంది. మరి ఒక 8 months నుంచి వాడుతున్నా నేను. ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది. ఈ బాక్స్తో కొంటేనే ఆల్మోస్ట్ అయిపోయింది. 8 months అంటే 8 మాయిశ్చరైజర్స్ 1000 పెట్టి కొనే వాళ్ళు కూడా ఉన్నారు తెలుసా. చూడండి గైస్, దీన్ని రిప్లేస్ చేసుకోవచ్చు. దీన్ని ఈ బాక్స్ కి పెట్టాలి మరి డబ్బులు. కింద పడితే వలుగుతా పగలదు. ఎన్నిసార్లు పడిందో చూద్దాం. వద్దులే, అసలే బాగుంది. ఎంత హైడ్రేటింగ్ ఉంటుంది తెలుసా ఈ మాయిశ్చరైజర్. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది జపనీస్ బ్రాండ్ అనుకుంటా. అందరు కొరియన్ వాడుతుంటే నేను జపనీస్ వాడతాను. అట్లుంటుంది మనతోని. ఇది ప్రైమర్ అని రాసి ఉన్నది. ప్రైమర్ అంటే ఏంటిది? ప్రైమర్ అంటే ప్రైమ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ వాడేది. ఇది గోళీ లెక్క ఉన్నది. చిన్నప్పుడు ఆడుకునే పెద్ద గోళీ లెక్క అలా ఉన్నది. సేమ్. అదేంటిది? కాట్కే కావచ్చు. అది అక్కడ రాసింది కదా లాక్మీ అని. నైస్ స్మెల్ కదా. కోడిపి వాసన. ఇట్స్ ఫౌండేషన్ యార్. ఫౌండేషన్ కోడిపి ఫౌండేషన్. సీల్ ఇట్ స్మెల్ లైక్ రియల్ గుడ్. స్మెల్ చాలా బాగుంటది. మీది మీకు నచ్చుతుంది? అవును, మాది మాకు నచ్చుతుంది. క్రీమ్ ఇది ఫేస్ కి పెట్టుకున్నది. మేకప్ క్రీమ్. మేకప్ దాని మీద ఉందా మేకప్ క్రీమ్ అని? లేదు, నేనే చెప్తాను.
క్రీమ్ స్ట్రోక్ క్రీమ్ గాయస్. ఫేస్కి ఏది పెట్టుకోవాలి, మాయిశ్చరైజర్ కూడా పెట్టుకోవాలి. నాకు చాలా డ్రై స్కిన్, అందుకే ఇట్లా ఒప్పిస్తాను. అది కూడా చూడండి, ఫేస్ మీద ఆయిలీ స్కిన్. ఆయిల్ పూసుకున్నాను ఇంత. పూసుకో. అయిందా బాగైందా? ఇది పౌడర్ గాయస్, అదందరూ తెలుసు. అంతే. ఇది కాటికే ఐలైనర్. నైస్. మరి ఇది కూడా చెప్పు. ఇది గోర్ల పెయింట్ కాదా? కాదు, ఐలైనర్ వాటర్ ప్రూఫ్ అట. ఇది తెలిసిందయ్యా, అది లిప్స్టిక్ కాదు, అది లిప్స్టిక్. ఇది అది లిప్ షైనర్, జస్ట్ షైనర్. బాగుంది ఇది. నువ్వు కూడా పెట్టుకోవచ్చు. నాకెందుకు? ఇది కోతి మూతి లెక్కుంటే సేమ్. అస్సలు నచ్చని ప్రోడక్ట్ ఇదైతే నాకు. కోతి మూతి లెక్కనే 700 కలర్ బార్ లిప్స్టిక్ 700 కోతి మూతి లెక్క ఉంటుందట. సేమ్ నిజంగా. అంటే మీరే అర్థం చేసుకోండి. నా ఫేస్కి సెట్ అవ్వలేదు, ఏం చేద్దాం? పెన్సిల్ ఎందుకు వాడతాను? కొడుకుని వెయ్యండి. అది లిప్ లైనర్. అంటే చిన్న లిప్స్ ఉన్న వాళ్ళు కొంచెం బ్రాడ్గా ఒప్పించాలంటే ఈ లిప్ లైనర్ యూజ్ చేస్తారన్నట్టు. నేనైతే చిన్నప్పుడు రాసుకునే పెన్సిల్స్ అనుకున్నా. ఓకే, మినీ లిప్స్టిక్. టచ్ అప్. ఇది నా గుండెకాయ ఫ్రెండ్స్, ఇదే నేను ఇచ్చాను దానికి. వన్ నెయిల్ పాలిష్, అంటే సడన్గా నెయిల్ పాలిష్ మర్చిపోతే పెట్టుకోవడానికి. ఇదొక ప్రైమర్, ఇదొక ఫౌండేషన్, ఇదొక ఐలైనర్. ఇగో ఇవి సడన్గా మేకప్ కావాలి, మనం ఎటైనా జర్నీ పోయినప్పుడు తక్కువ బ్యాగ్లో క్యారీ చేయాలంటే ఇవి తనే. ఇక ఏ పెళ్ళికి పోయినా నా ఈ ప్రొడక్ట్స్ అన్నీ ఈ యొక్క బ్యాగ్లో పెట్టుకొని, 3 కిలోల ప్రొడక్ట్స్. దీంతో పాటు సన్ స్క్రీన్ మస్ట్ అన్నట్టు. ఇవన్నీ ఎవరు మోసుకోవాలి ఫ్రెండ్స్? మళ్ళీ నేనే మోసుకోపోవాలి బ్యాగ్లో పెట్టి. అవును. ఇప్పుడు మనం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి ఎంటర్ అయిపోదామా? నిజంగా చూడాలి ఫ్రెండ్స్, ఇప్పుడు ఎంత అందంగా ఉంది. మేకప్ వేసిన తర్వాత అస్సలు బాగోదు చూడండి. నిజంగా నిద్ర లేదు, వన్ డే మొత్తం జర్నీ అయింది. ఫేస్ అంతా లిటరల్లీ పీక్కపోయింది. ఈ ఫేస్ని కాస్త మేకప్గా ఎట్లా మారుస్తాడో చూద్దాం. అసలు మేకప్ మీద ఎంత నాలెడ్జ్ ఉన్నదో చూద్దాం. నాకైతే నాలెడ్జ్ లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఫస్ట్ టైం నేను మేకప్ వేస్తున్నా. నేర్చుకో, పాపకు కూడా యూజ్ అవుతుంది. నేను రెడీ అవుతుంటే పాపని మేకప్ చేయొచ్చు ఫ్రెండ్స్, ఏముంది? లెట్స్ గెట్ స్టార్ట్. ఫస్ట్ ఏది పెడతావు చెప్పు. చెప్పినాదా? ఇదే ఫస్ట్. చిన్నగా అదృష్టం ఉండాలి ఫ్రెండ్స్ మేకప్ వేయాలంటే కూడా. అవును ఫ్రెండ్స్, యూట్యూబ్ దయ వల్ల నాకు అన్ని అదృష్టాలు కలుగుతున్నాయి. నెక్స్ట్ ఏంటి తెలుసా? మాయిశ్చరైజర్. అంతేనా? కరెక్టేనా? ఇది మాయిశ్చరైజర్ చిన్నగా. నీకు ఎట్లయితే నీకు వేయాలి అంతే, మేకప్ వేయాలి. లాస్ట్లో ఎట్లా వచ్చిందో చూడాలి అంతే. ఓకే, ఇప్పుడు నేను మూసుకుంటాను. ఇంకా నువ్వు చేయి. మాయిశ్చరైజర్ తట్టెడు పెట్టుకోవద్దు గైస్, కొంచెం పెట్టుకోవాలి. ముక్కు బాగుంది. నేను ఇప్పుడు చూసుకో. మాయిశ్చరైజర్ పెడతాడా, మసాజ్ చేస్తాడా? ఫేస్ అనుకుంటానవా, డాంబర్ రోడ్ అనుకుంటానవా? ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. నెక్స్ట్. వావ్, సీరియస్లీ గైస్ నేను ఒక్కసారి కూడా ఎప్పుడు చెప్పలేదు. యాక్చువల్లీ గైస్ ప్రొడక్ట్ అయిపోయింది. ఇది పాకెట్ ఫ్రెండ్లీ ఇది ఉంది కదా,
శాంపుల్ ప్యాక్ దీంట్లో నుంచి తీసుకో. సేమ్ 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 గైస్, సేమ్ సేమ్ బట్ డిఫరెంట్, సేమ్ సేమ్ బట్ డిఫరెంట్, సేమ్ సేమ్ బట్ డిఫరెంట్. చాలా సింక్లో ఉన్నాడు మనోడు. ఇది ఒక ఐలైనర్. ఇగో ఇవి సడన్గా మేకప్ కావాలి, మనం ఎటైనా జర్నీ పోయినప్పుడు తక్కువ బ్యాగ్లో క్యారీ చేయాలంటే ఇవి తనే. ఇక ఏ పెళ్ళికి పోయినా నా ఈ ప్రొడక్ట్స్ అన్నీ ఈ యొక్క బ్యాగ్లో పెట్టుకొని, ఒక ప్రొడక్ట్స్ 3 కిలోల ప్రొడక్ట్స్, దీంతో పాటు సన్ స్క్రీన్ మస్ట్ అన్నట్టు. ఇవన్నీ ఎవరు మోసుకోవాలి ఫ్రెండ్స్, మళ్ళీ నేనే మోసుకోపోవాలి బ్యాగ్లో పెట్టి. అవును. ఇప్పుడు మనం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి ఎంటర్ అయిపోదామా? నిజంగా చూడాలి ఫ్రెండ్స్, ఇగో ఇప్పుడు ఎంత అందంగా ఉంది, ఇప్పుడు ఎంత అందంగా ఉంది. సేమ్ సేమ్ గైస్, సేమ్ సేమ్ బట్ డిఫరెంట్, సేమ్ సేమ్ బట్ డిఫరెంట్, సేమ్ సేమ్ బట్ డిఫరెంట్. మేకప్ అయినాక 3000 ఇస్తావు కదా పక్క. మీ సర్వీస్ నచ్చితే ఇస్తా, మీ సర్వీస్ నచ్చితే ఇస్తా. ఇట్లా కస్టమర్స్ని చేయొచ్చా మీద? సారీ మేడం, సారీ సవడికా స్వాతికా బ్యాంకాక కాదు, చైనా నుండి వచ్చాము, అందుకనే నా కళ్ళు చిన్నవాళ్ళు, అందుకనే నా కళ్ళు చిన్నవాళ్ళు. ఈరోజు ఎస్ఆర్హెచ్ మ్యాచ్ అవుతుంది. ప్రాణం అంతా ఆ మ్యాచ్లో పెట్టుకొని ఉన్నాడు. ఎందుకంటే కావ్య పాపం చూడడానికి, ఎట్లుంటది మరి మనతో? ఏంటో గైస్, ఇంట్లో వైఫ్ పెట్టుకొని మ్యాచ్లో కావ్య పాప అంటాళ్ళు. కావ్య పాప అంటే ఆ ఫీలింగ్, ఒక ఫీలింగ్ ఉంటుంది, మీకు కూడా తెలుసు కదా. చూడండి ఫ్రెండ్స్, ఇగో మ్యాగీ మేఘన కాదు, డాంకీ మీద వేస్ట్ ఫెయిల్. అదే డైలాగ్ ఉంటుంది చూడు, చంద్రముఖి లాగా మారుతున్న మీరు. మంచిగా రెడీ చేయరా, మంచిగా రెడీ చేయరా. కళ్ళు మూసుకో చూడు, ఇంత తెల్లగా ఒకసారి చూడు, ఇటు చూడు. తెల్లగైనట్లేదు, కర్రగైనట్టు అనిపిస్తుంది. ఇంత అందంగా ఉంది చూడండి. పాటేసుకో. స్ట్రోక్ క్రీమ్ అట. ఓకే, నీకు వచ్చినట్టు చెయ్యి, కొంచెం చాలు. ఓన్లీ హైలైట్ పాయింట్స్కే పెట్టాలి, ఫేస్ అంతా పెట్టద్దు. రుద్ది 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 పొడుగు ముక్కు మీద చంపేయాలి ఫ్రెండ్స్, అప్పుడే పీడవచ్చు. ప్యాక్ ప్రోడక్ట్ కొడుకుని వెయ్యండి. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి పౌడర్, పాన్స్ పౌడర్ అనుకోకండి, కాంపాక్ట్ పౌడర్ అడ. ఇట్లా స్టచ్ అప్ అంటారు కదా కెమెరామెన్, ఇట్లా పట్టుకొని స్టచ్ అప్ ఇట్లా అంటారు. నెక్స్ట్ లిప్ లైనర్. చిన్నప్పుడు బొక్కులలో రాసేది, ఇప్పుడు పెదవులలో రాస్తాను. మంచి తేడా పెదవులలో. బ్రష్ చేసుకోలేదు. ఇంత బాగా వచ్చింది చూడండి. అమ్మో, ఇంత చాలా వచ్చింది. ఎంత పెట్టినా నా ప్రొడక్ట్స్ అన్న ఆగం చేస్తాను. ఒక్క ఇప్పుడు చేతుడు అంటే ఇట్లా కాదా, నాతోనే అనాలి. అయ్యో, ఎవడెప్పుడు చేతోనని నువ్వు అనుకుంటావు కదా అమ్ములు. దీన్ని అనుకోను. దేన్ని అనుకుంటావు మరి? చూడు, ఇప్పుడు అనుకుంటాను కదా, అంత మంచిగా అండి. అక్కడెక్కడ తట్టడు పెట్టినాక ఏం చేస్తా? ఒక నిమిషం,
చూడు 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 వద్దిగా లేదు చాలు. ఫీల్ అవుతాను ఫ్రెండ్స్, ఏమైనా రెడీ అయ్యామన్నది ఫీల్ అవుతాను చూడండి, ఫీల్ అవుతాను చూడండి. నెక్స్ట్ ఏంటిది? అయిపోయింది కదా, అంతే కదా. ఐలైనర్ కాటుక ఇప్పుడు ఎడ పెడతారు? ఐస్ మీద. ఇదా ఐబ్రో పెన్సిల్ ఐస్ మీద ఎట్లా పెడతారు? ఇది నాకు తెలియదు. ఇట్లా గీయాలి. తీసుకుంటారు. అరే నేను అసలు సారీ నిజం చెప్పాలంటే నీ కళ్ళ మీద మేకప్ వేయలేను. మరి ఇప్పుడు చెయ్యి, ఏం కాదు. అయిపోయిందా? ఇచ్చేసిన నేను అట్లా వేయకుండా ఉంటానా? వాట్ ఇస్ దిస్? అంటే ఇట్లా ఇట్లా పెట్టుకుంటారు కదా చాలా మంది, ఇట్లా అందుకని ఇట్లా స్టైల్. అంటే ఇటు ఒకటి అటు ఒకటి, ఇటు సైడ్ బాగా మీరు చెప్పాలి, బాగా మీరు చెప్పాలి. కట్ చేయాలా? కర్ర బాక్సులు ఉంటుంది కదా చిన్నది, ఇది ఇది కాజల్ మంచిగా పెట్టాలి కాటుక. లోపల పెడతారు కళ్ళు లోపల, గుడ్డి లోపల. అందం అమ్మాయి అయితే పెట్టిన చూడు, అంత బాగా పెట్టిన చూడు. కట్టుక కళ్ళు కట్టుక కళ్ళు చూసుకో చూసుకో. ఎంత బాగా చేసినా ఇది ఒక ముక్కు మీద పడ్డది ఫ్రెండ్స్. నేనేం చేయాలి? అందమైన పాట పడతాను, కట్టుక కళ్ళు కట్టుక కళ్ళు అని, ముక్కు మీద కళ్ళని. నేనేం చెప్తాను? నెక్స్ట్ ఇది ఒక ట్రిక్ ఫ్రెండ్స్. అందమైన చేతులకి రక్తం వచ్చింది. వావ్, చిన్నగా తట్టడి లైట్ అట్లా టచ్ చేసి వేరే పింగతో చూడు. వావ్ ఫ్రెండ్స్, ఇది మీరు యూజ్ చేసుకోండి, ఇది ఒక ట్రిక్. బాగుంది కదా? వావ్ ఫ్రెండ్స్, మంచి ఐడియా ఇచ్చింది మేఘనా, మేఘనా. ఆ మూతేంది అట్లా చూసుకుంటారు అద్దంలా? నీకేం తెలుసు? అయిపోయిందా? కష్టం. బ్లష్ అయ్యవా? బ్లష్ అంటే సేమ్ ఇదేనా? ఎందుకు మూతికి రాయాలా? చెంపలకు ముక్కు మీద కూడా రాస్తా ఫ్రెండ్స్, ఎందుకంటే బాగుంటుంది. సారీ నాకేందులో నేను సడన్గా పెట్టేసిన. దాన్ని రబ్ చేయాలి. నిజంగా ఫ్రెండ్స్, నేను స్టార్ట్ అయినా కానీ ఇంతవరకు ఒక్కసారి కూడా మ్యాచ్ వైపు చూడలేదు నేను. అది కావే పాపని కూడా చూడలేదు అంటే అర్థం చేసుకోండి. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. వచ్చిందా? ఎక్కడ మ్యాచ్ అయినా వస్తుంది కావే పాప, నీకు తెలియదు. ఇప్పుడు వరకు కావే పాపని ఒక్కసారి నువ్వేదో చూస్తాను మ్యాచ్ అటు చూడు. బ్లష్ చేసినా అసలు పోయాలా? ఎంత బాగుంది చూడండి. ఇప్పుడు ఒక చిక్కటి కవర్ డ్రైవ్ ఏంటంటే బొట్టు పిల్ల మ్యాండేటరీ, లేకపోతే బొట్టు పిల్ల కూడా ఊపడతలేదు నీ అందం కింద, పిల్ల కూడా ఊపడతలేదు నీ అందం కింద. సో గైస్, మల్లెపూ ఫ్రెండ్స్ కరెక్టే కదా? ఇంత అందంగా ఉన్నావే ఎవరే నువ్వు. సో గైస్, మా విక్కీ అసలు ఇంత బాగా రెడీ చేస్తాడని ఎక్స్పెక్ట్ చెయ్యలేదు. నిజం చెప్పాలంటే అసలు ఏం అనుకోలేదు. చాలా బాగా రెడీ చేస్తారు ఫ్రెండ్స్. తాలియా నిజంగా చాలా అంటే చాలా బాగా. నాకు పైసలు ఇవ్వండి మేడం, మా సర్వీస్ అయిపోయింది. ఫోన్ పే వెయిట్. ఇద్దరు ఇట్లా ఎవరు బాగున్నారు? మేకప్ వితౌట్ మేకప్, సీరియస్లీ ఇద్దరు బాగున్నారు.
కామెంట్ చేయండి ప్లీజ్, ఏమని? ఎవరు బాగున్నారని. నువ్వు బాగాలేవని కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ do లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Bye Bye bye. bye.